సంఘంలో మృతి చెందిన చేనేత కార్మికుడు ఆనంద్ కుటుంబాన్ని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బొదవరపు బాలాజీ పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. ఆనంద్ కుటుంబానికి నిలువ నీడలేదని, కటిక పేదరికంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం ఆర్జీలు ఇచ్చినా రాలేదని అన్నారు. ఆ కుటుంబంలో చదువుకున్న 2 ఆడబిడ్డలు ఉన్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేరు బండి ప్రసాద్. నేను ఆనంద్ గారి ఓల్డ్ స్టూడెంట్ని. మేమంతా మహమ్మదాపురంలో చదువుకున్నాము. మేమంతా కూడా 2018లో గెట్ టుగెదర్ పెట్టి అందరం కూడా ఎక్కడెక్కడ ఉన్నోళ్ళంతా కూడా కలిసి అప్పటి నుంచి కూడా ఎవరికైనా ఇబ్బంది వస్తే జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఆనంద్ గారు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పుకునేవాడు. నాకు అప్పులు ఉన్నాయి, బాధల్లో ఉన్నాయని, నేను నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ నీకు లోన్ కూడా పెట్టిస్తానని చెప్పాను. నాకు లోన్ లేవద్దని కూడా అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరం. మా ఫ్రెండ్స్ అంతా కూడా నిన్న వచ్చేసి వాళ్ళకి ఒక 16,000 దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నెక్స్ట్ కూడా మేము వాళ్ళకి అన్ని విధాలు కూడా మేము ఆదుకుంటాము. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఒక చేనేత కుటుంబాల వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి సరైన ఆదరణ లేక ఇబ్బంది పడుతూ రోడ్డును పడుతున్నారు. ఈరోజు వాళ్ళు కట్టుగుడ్డలతో ఉన్నారండి. వాళ్ళకేం ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఈ చేనేత కార్మికుల మీద ఈ ప్రభుత్వాలు ఒక శ్రద్ధ చూపించి వాళ్ళకి తగు నిధిని కేటాయించి వాళ్ళని అలాంటి వాళ్ళని ఆదుకోవాలి. ఈరోజు 3 ఆడపిల్లలు అయితే ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. వాళ్ళ ఆనంద్ గారి భార్యకి కాలు చెయ్యి పడిపోయింది. ఆమె పనులు ఆమె చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ 2 బిడ్డలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేసే పరిస్థితి కాదు. 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లల వల్ల కూడా ఆయన కూడా చాలా చితికిపోయి ఈ కారణానికి ఆర్థిక బాధ్యత చనిపోవడానికి మెయిన్ కారణం ఆర్థిక పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఈ విధంగా పేదవాళ్ళు రోడ్డును పడతా ఉంటే వాళ్ళకి ఎవరైనా దాతలు ఉంటే సహాయం సహకారాలు చేయాలని మేమంతా కూడా వాళ్ళకి వెంట ఉండి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా మేము గమనిస్తూ ఉన్నాం. రేపు మా ఫ్రెండ్స్ కూడా ఒక అమెరికాలో ఉన్నాడు, ఆయన కూడా కొంత ధనం సహాయం చేస్తున్నాడు, దాన్ని కూడా తెచ్చిస్తాము. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళకి ఒక ఇమ్మీడియట్లీగా ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.